ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. 79 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చింది అని మనం ఒక అద్భుతమైనటువంటి దినాన్ని మనం ఆగస్టు 15న జరుపుకుంటున్నాం. కానీ మన జీవితాలకు ఇంతవరకు కూడా చాలా మంది జీవితాలకు స్వాతంత్రం రానటువంటి పరిస్థితి. ఇంకా స్వాతంత్రం రాక భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని ఈరోజు ఒక అద్భుతమైన దినం. కానీ ఈరోజు నీ జీవితానికి ఇంకా స్వాతంత్రం రాల. కొంతమంది స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర బంధించబడి, ఎవరో ఒకరి దగ్గర బంధించబడి, కొంతమంది ఫ్రెండ్స్ చేతుల్లో బంధించబడి స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తున్నారు. యంగ్ బాయ్స్ అయితే యంగ్ గర్ల్స్ చేతులు బంధించబడి, యంగ్ గర్ల్స్ అయితే యంగ్ బాయ్స్ చేతిలో బంధించబడి, ఇంకా చెప్పాలి అంటే కొంతమంది యంగ్ బాయ్స్ కూడా ట్రాన్స్జెండర్ చేతిలో బంధించబడి విడిపించుకోలేక, ఎవరు విడిపిస్తారా, ఎవరు నన్ను బయటికి తీసుకొస్తారా, ఎవరు నన్ను బ్రతికిస్తారా, ఈ బంధకాల నుండి ఎవరు నన్ను బయటికి లాగుతారా అని ఎదురు చూస్తున్నటువంటి దినాలు ఈరోజు చాలా మందిలో ఉన్నాయి. కొంతమంది డ్రగ్స్ నీడలో పడిపోయి దానిలో నుండి బయటికి రాక, కొంతమంది ఆ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ లో పడిపోయి దానిలో నుండి విడిపించుకోలేక ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్లో ఈరోజు ప్రపంచము, మన దేశం ముందుకు సాగుతుంది. ఒక మాట చెప్పగలను, బైబిల్ గ్రంథంలో కూడా సంసోను అనే ఒక మంచి భక్తుడు ఉన్నాడు, యంగ్స్టర్, యవనస్తుడు. ఆయన తెలిల చేతిలో బంధించబడి ఉన్నాడు. ఆయన పాపం చేతిలో బంధించబడి ఉన్నాడు. విడిపించుకోలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి, ఎవరు విడిపిస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు సంసోను వలె ఎంతో మంది బంధించబడిన పరిస్థితులలో చాలా మంది యవన బిడ్డలు ముందుకు వెళుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరు జోసెఫ్. యోసేపు మట్టుకు ఆయనను బంధించాలని పోతీఫర్ భార్య ఆయన చాలా కాలంగా ఆయనని మీద కన్నేసి ఎదురు చూస్తుంది. యోసేపుని ఏ విధంగా నేను బంధించాలి, కానీ ఆయన చేతుల్లో ఆయన వస్త్రాన్ని సైతం వదిలిపెట్టి అసలు బంధించబడ్డకు ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఆ బంధకాల్లో చిక్కుకొనుటకు అస్సలు ఒప్పుకోలేదు. ఈ రోజు నేను అంటాను, భారతదేశం 79 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వారి చేతిలో బంధించబడి ఉంది. చాలా దాని కొరకు ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేస్తే దేవుని కృప ద్వారా ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు నేను అంటాను, స్వాతంత్రం వచ్చిందని 79 సంవత్సరాలుగా సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి మన దేశంలో ఉన్న మనకు మన ప్రభు అయిన యేసయ్యే ఈ స్వాతంత్రతను యేసు ప్రభు అనుగ్రహించును గాక. ఈరోజు నువ్వు ఏ బంధకాలు బంధించబడి ఉన్నావు, ఏ ఉచ్చులో బంధించబడి ఉన్నావు, ఏ యవనస్తుని దగ్గర బంధించబడి ఉన్నావు, ఏ యవనస్తురాలు దగ్గర బంధించబడి ఉన్నావు, ఏ కోపములు బంధించబడి ఉన్నావు, ఏ పాపములు బంధించబడి ఉన్నావు, ఏ నరక కోపములు బంధించబడి ఉన్నావు, ఏ అప్పుల్లో బంధించబడి ఉన్నావు, ఏ యొక్క ట్రాన్స్జెండర్ దగ్గర బంధించబడి ఉన్నావు, ఏ యొక్క ఆ యొక్క మద్యపానానికి నువ్వు బంధించబడి ఉన్నావు, వాటన్నిటిలో నుండి యేసయ్యే ఈ యొక్క అద్భుతమైన దినమున నిన్ను విడిపించడానికి ఆయన ఆకాశ వాహనుడై వచ్చునుగాక. ఈరోజు నేను అంటారు, ఎందరైతే దేవుని మీద ఆధారపడతారో వారందరినీ దేవుడు విడిపించుటకు శక్తి గలవాడండి. ఎందుకంటే అలనాడు కూడా 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు రాజు కింద బంధించబడి ఉన్నప్పుడు వారి మొరలు విన్న దేవుడే వారిని బయటికి తీసుకొని వచ్చి ఆ రోజు నుండి వాళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు. మా దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి 1 year, 2 year, 3 year, 4 years అని. ఈ రోజు నేను అంటాను, భారతదేశము 79 సంవత్సరాలుగా ఏ విధంగా ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటుందో ఈ రోజు ప్రవచనాత్మకంగా మీకు మాట చెప్తున్నాను. ప్రభు మమ్మల్ని బంధకాలను విడిపించాడు, బయటికి తీసుకొని వచ్చాడు. ఆ సమస్య నుండి దేవుడు, ఆ కోర్టు కేసు నుండి దేవుడు, అమ్మాయి చేతిలో నుండి, అబ్బాయి చేతిలో నుండి, ఆ యొక్క డ్రగ్స్ నుండి, ఆ యొక్క మత్తు పానీయాల నుండి, ఆ యొక్క మద్యపానం నుండి దేవుడే మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి వచ్చే సంవత్సరం నుండి దేవుడు నీకు విడిపించినటువంటి సంవత్సరాలు లెక్క పెట్టుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ప్రభువే గొప్ప కార్యం మీ పట్ల చేయబోతూ ఉన్నాడు. ఆయన మీ పట్ల కార్యము సిద్ధించడానికి ఆయన నిలబడ్డాడు గనక ఈ స్వాతంత్రాన్ని ప్రభు మీకు అనుగ్రహించి ఆ సెలబ్రేషన్ లో పాల్గొందే కృప ప్రభు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.